హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్. ఎవరైనా నా ఛానల్ ఇంకా చూడని వాళ్ళు ఉంటే ప్లీజ్ వాచ్ మై వీడియోస్ ఆల్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఈరోజు టాపిక్ వచ్చేసి నేను మొన్న మీకు చెప్పాను కదా, నా లైఫ్లో జరిగిన చాలా ఇన్సిడెంట్స్ మీతో నేను షేర్ చేసుకోవాలనుకుంటున్నాను, చేసుకోవడానికి సిద్ధంగా ఉన్నానని. ఎస్పెషల్లీ ఉమెన్ ఎంపవర్మెంట్ గురించి ఈరోజు నేను మాట్లాడాలనుకుంటున్నాను. ఉమెన్ ఎంపవర్మెంట్ అంటే ఏంటంటే, ఒక ఉమెన్ ఇండిపెండెంట్గా ఫైనాన్షియల్లీ సొసైటీలో ఫిట్ ఉండడంతో పాటుగా ఇండిపెండెంట్గా తన స్కిల్ డెవలప్ చేసుకుంటూ గ్రో అప్ అవ్వడం అనేది చాలా చాలా ఇంపార్టెంట్. ఎస్పెషల్లీ నవ్ డేస్ లాట్ ఆఫ్ పీపుల్ ఆర్ సఫరింగ్ లాట్ ఆఫ్ సిచ్యువేషన్స్, ఎస్పెషల్లీ ఉమెన్స్ ఆల్సో. ఉమెన్స్ కావాల్సింది ఏంటంటే విల్ పవర్ మాత్రమే కాదు, ఫైనాన్షియలీ సపోర్ట్ ఉండాలి. అండ్ అన్నిటికంటే మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే వాళ్ళ ఫ్యామిలీ సపోర్ట్ ఉంటేనే వాళ్ళు ఏదైనా సాధించగలుగుతారు. ఏంటంటే నార్మల్గా మెన్స్కి ఏంటంటే చిన్న చిన్న వాళ్ళు వాళ్ళ గోల్స్ మాత్రమే ఉంటాయి, వాళ్ళు చేయాలనుకున్నదే చేస్తారు. కానీ ఉమెన్స్కి మాత్రం చాలా అంటే చాలా రెస్పాన్సిబిలిటీ ఉంటాయి. వాళ్ళ ఫ్యామిలీని కేరింగ్ తీసుకోవడం కానీ, చిల్డ్రన్స్ కేరింగ్ తీసుకోవడం కానీ, వాళ్ళకు సంబంధించి ఫైనాన్షియల్లీ గ్రో అప్ అవ్వడం కానీ, హెల్త్ విషయంలో కానీ అసలు ఉమెన్స్కి ఉన్నంత నాలెడ్జ్ అసలు మామూలుగా కాదు, అల్టిమేట్ అనమాట. మల్టీ టాలెంటెడ్ పర్సన్స్ ఎవరంటే ఉమెన్స్ అని ఈజీగా చెప్పొచ్చు. అంతేకాదు మన సైంటిస్టులు కూడా చెప్పడం జరిగింది, ఉమెన్స్కి చాలా మైండ్ పవర్ ఉంటుంది, వాళ్ళు అనుకుంటే ఏదైనా సాధించడంతో పాటుగా వాళ్ళకు ఐక్యూ కూడా చాలా ఎక్కువగా ఉంటుందంటే ప్రతి ఒక్క విషయంలో కూడా వాళ్ళు అనుకున్నది ఏదైనా చేయడానికి కరెక్ట్ టైం మేనేజ్మెంట్తో చేస్తుంటారని చెప్పి అంటూ ఉంటారు. నిజంగానే ఇది గొప్ప విషయమే. ఎందుకంటే ఒక ఉమెన్ తన ఫ్యామిలీని చూసుకోవడం అంటే మామూలు విషయం కాదు. మామూలుగా కుకింగ్ సెక్షన్ నుండి క్లాతింగ్స్, వాషింగ్, క్లీనింగ్ అండ్ కేరింగ్ అబౌట్ చిల్డ్రన్స్ అండ్ దెన్ ఫ్యామిలీ రెస్పాన్సిబిలిటీస్, ఇవైతే ఒక పెద్ద టాస్క్. అట్లాంటి వాటి అన్నీ చేస్తున్న మన ఉమెన్స్ అందరికీ నిజంగా నిజంగా హ్యాట్స్ ఆఫ్. ఇలాంటి గొప్ప సొసైటీలో మనం ఏంటో ప్రూవ్ చేసుకుంటూ ముందుకెళ్తున్నాం. అండ్ ఉమెన్ ఎంపవర్మెంట్ చాలామందికి ఏమవుతుందంటే, కొంతమంది ఉంటారు ఏంటంటే వాళ్ళు ఫ్యామిలీకి ఎవరేమనుకుంటారు అని, కొంతమంది కొన్ని టాలెంట్స్ ఉన్నా కూడా బయట పెట్టుకోలేని స్థితిలో ఉంటారు. ఎందుకంటే వాళ్ళ ఫ్యామిలీ ఒప్పుకోరేమో అని. కొంతమంది వాళ్ళకు చేయాలనున్నా చేయలేకపోతుంటారు, వాళ్ళకంటూ ఏదైనా గోల్ అనేది ఉంటే. కానీ అట్లాంటి పరిస్థితుల్లో మాత్రం వాళ్ళ ఫ్యామిలీ కోసం అంత రెస్పాన్సిబిలిటీ తీసుకొని అంత కష్టపడి వర్క్ చేస్తున్న ఉమెన్స్ మీద కూడా జెంట్స్ కొంచెం కేరింగ్ తీసుకుంటే మంచిదని నా ఒపీనియన్. ఎందుకంటే ఉమెన్ ఎంపవర్మెంట్ ఉంటేనే ఫ్యామిలీ అనేది స్టేబుల్గా ఉంటుందని నా ఒపీనియన్. నేను ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. ఒకసారి నా ఎగ్జిబిషన్ కండక్ట్ చేసినప్పుడు రవీంద్ర భారతిలో అక్కడికి ఒక ఆల్మోస్ట్ 50 years ఓల్డ్ ఉమెన్ వచ్చిందనమాట. తను నా పెయింటింగ్స్ అవి చూసి, నా ఫిజికల్ కండిషన్ చూసి, నేనున్న స్థాయిలో అట్లాంటి ఎగ్జిబిషన్స్ అట్లా చూసి ఆవిడ షాక్ అయ్యారు. ఏంటమ్మా నువ్వు ఎట్లా చేసినావు ఇదంతా అనుకుంటూ నా దగ్గరకు వచ్చి కూర్చొని చాలాసేపు సో మౌనంగా కూర్చున్నారు. కళ్ళల్లో నుంచి నీళ్ళు గారుతున్నాయి. ఎందుకు మ్యామ్, ఎందుకు ఇలా ఏడుస్తున్నారు అని నేను అడిగాను. అంటే తను, మ్యామ్ అందరి ముందు నేను చెప్పలేను, నేను మీకు పర్సనల్గా మాట్లాడాలి అని అన్నారు. అప్పుడు నేను అనుకున్నా, ఓకే తను ఏదో ప్రాబ్లమ్స్లో ఉన్నట్టుంది, నాకు ఏదో చెప్పాలనుకుంటుంది అని చెప్పి నేను తన కోసం, అక్కడ చాలామంది ఉన్నారన్నమాట ఎగ్జిబిషన్ చూడడానికి వచ్చిన వాళ్ళు, నా పెయింటింగ్స్ అట్లా చూస్తున్న వాళ్ళు. నేను ఓకే మేమని 5 minutes అట్లా పక్కకి వెళ్ళి ఆవిడతో మాట్లాడడం జరిగింది. ఆవిడతో మాట్లాడిన తర్వాత నాకైతే చాలా అంటే చాలా బాధ అనిపించింది. ఏంటంటే ఆమె ఒక క్లాసికల్ డాన్సర్ అంట. అయితే చిన్నప్పటి నుండి వాళ్ళ పేరెంట్స్ వాళ్ళు ఎంకరేజ్ చేసేవాళ్ళంట. తన స్కూల్ స్టేజ్ నుంచి కాలేజ్ స్టేజ్ వరకు తను చాలా అంటే చాలా స్టేజ్ షోస్ అలా చేసింది అనమాట, ఎస్పెషల్లీ మన క్లాసికల్ డ్యాన్స్కి సంబంధించి. అయితే ఆఫ్టర్ మ్యారేజ్ వాళ్ళ హస్బెండ్, వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళు తనకి సపోర్ట్ ఇవ్వలేదంట. దానివల్ల ఆమె చాలా సఫర్ అవుతూ తన ఎంతైనా ఒక కళ అనేది ఎట్లా అంటే అది దేవుడిచ్చిన గొప్ప వరం. అది మనం ఎంత ఆపేయాలనుకున్నా, ఎంత చేయొద్దనుకున్నా మాత్రం మనలో ఉన్న ఆ కళ
కళకు సంబంధించిన ఆతృత అది ఆగదనమాట. నేను చేయాలి అయ్యో నేను ఇలా చేయాలి, నేను అలా చేయాలి, అయ్యో నా ఈ రంగంలో ఎంతమంది ఇలా సాధించారు, నేను ఎందుకు ఇలా ఉన్నానని ఆవిడ ఒక రకంగా మానసికంగా చాలా కృంగి కుషించిపోయారంట. ఆల్మోస్ట్ ఒక 25 years తను అలా సఫర్ అవుతూ ఉన్నానని చెప్పి నన్ను చూసి ఆవిడ ఏమన్నారంటే, నీకు ఎవరు సపోర్ట్ ఉందమ్మా, ఇంతగానం ఇలా చేస్తున్నావు, నాకు నిన్ను చూస్తుంటే నేనే ఆ రోజు కొంచెం ధైర్యం చేసి ఉంటే నేను ఒక గొప్ప కళాకారిణిగా, నృత్య కళాకారిణిగా నేను ప్రపంచానికి పరిచయం అయ్యేది, నాలో ఉన్న కళను ప్రపంచానికి చెప్పేదాన్ని. నేను నేను తప్పు పని చేశాను, మా ఫ్యామిలీ ఏమనుకుంటారో, ఎవరేమనుకుంటారో అని చెప్పి బాధపడుతూ ఉన్నానని ఆవిడ చెప్పడం జరిగింది. అప్పుడైతే నాకు చాలా అంటే చాలా బాధ అనిపించింది. ఎందుకంటే ఒక కళ అనేది అది దేవుడు సరస్వతీదేవి కటాక్షం ఉన్న వాళ్ళకు మాత్రమే దక్కుతుంది. చదువు అందరికీ వస్తుంది అండ్ డబ్బు అందరి దగ్గర ఉంటుంది, కానీ కళ అనేది మాత్రం సరస్వతీదేవి కృపా కటాక్షాలు ఉంటేనే అందుతాయి. అలాంటి కళను తక్కువ ఎవరి దగ్గర అయితే కళ అనేది ఉంటుందో వాళ్ళని ఎంకరేజ్ చేయాలని నేను సొసైటీని రిక్వెస్ట్ చేస్తున్నాను. ఎందుకంటే కళాకారుల్ని ఎంకరేజ్ చేస్తే కనుక వాళ్ళు ప్రపంచానికి ఒక గొప్ప కళాకారునిగా గుర్తింపు పొందడంతో పాటు మన కళలు, మన సాంప్రదాయాలు, మన విలువలు అనేవి దేశ విదేశాల్లో కూడా ప్రదర్శించడానికి జరుగుతుంది. దిస్ ఈస్ మై ఒపీనియన్. మీ ఒపీనియన్ ఎలా ఉందో నాకు కామెంట్ రూపంలో చెప్పండి. ఎవరైనా నాకు ఒక చిన్న రిక్వెస్ట్ ఏంటంటే, మీ చుట్టుపక్కల ఎవరైనా కళాకారులు ఉండి వాళ్ళకు సరైన ప్రోత్సాహం అందించలేక వాళ్ళు అంటే ఎస్పెషల్లీ ఫ్యామిలీ సపోర్ట్ ఒకటే కాదు, ఫైనాన్షియల్లీ ఉండొచ్చు, అవకాశాలు ఉండొచ్చు, ఏదైనా వాటెవర్ ఉండొచ్చు, కానీ వాళ్ళకి మీకు తోచినంత సహాయం కాకపోయినా కనీసం ఎంకరేజ్ అయినా చేయండి. దాని ద్వారా ఒక కళను బ్రతికించడంతో పాటు ఒక కళాకారుని ప్రపంచానికి పరిచయం చేసిన వాళ్ళు అవుతారు. థ్యాంక్ యూ సో మచ్ నా వీడియో ఇంతవరకు చూసి ఆదరిస్తున్నందుకు. ఇంకా మీదట ఇంకా మంచి వీడియోస్ చేసి మీ ముందుకు వస్తూ ఉంటాను. ఇట్లు మీ విజయలక్ష్మి నారా, పెయింటింగ్ ఆర్టిస్ట్. థ్యాంక్ యూ.